లోకల్ ఈరోజు వీర హనుమాన్ జయంతి నగర ప్రజలకి అందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి శుభాకాంక్షలు. ఈరోజు నగర వ్యాప్తంగా 168 ప్రొసెషన్స్ ఉండడం జరుగుతుంది. నేను ఇక్కడ గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ యజ్ఞం చేసి ప్లస్ పూజ చేసి ఈరోజు ఇక్కడ నుంచి ప్రొసెషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కర్మన్ ఘాట్ నుంచి ప్రొసెషన్ ఉదయం 10 o'clock స్టార్ట్ కావడం జరిగింది. అది వచ్చి ఇక్కడ కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర కలవడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రొసెషన్ దాదాపు 12 కిలోమీటరు అక్కడ తాడబంద్ దాకా చేరుకుంటుంది. సో మొత్తము బోత్ మన మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్స్ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మన బందోబస్తులో ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 3000 పైన సిబ్బంది బందోబస్తు చేయడం జరుగుతుంది. 2 కమిషనరేట్లు ఈ ఒక ప్రొసెషన్ ఉండడంతో 2 కమిషనరేట్లు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసి అట్లానే ఇక్కడ ఉన్న ఈ ఆర్గనైజేషన్ కమిటీ శ్రీకాంత్ ప్లస్ అదర్ వాళ్ళ మెంబర్స్ కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరిగింది. మొన్నే కూడా మనము మీటింగ్ కూడా ఏర్పాటు చేశాను. ప్రొసెషన్ కూడా చూడడం జరిగింది. వాళ్ళు కూడా గత సంవత్సరం కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా అట్లనే సహకరించి ఈ ఒక్క హనుమాన్ జయంతి కూడా నగరంలో పీస్ఫుల్ చేయడానికి బాగా వాళ్ళు సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతి పండుగని హైదరాబాద్ ప్రజలందరూ కూడా బాగా సహకరించారు హైదరాబాద్ సిటీ పోలీస్కి, ప్రభుత్వానికి. ఈసారి కూడా ఈ ఒక్క ప్రొసెషన్కి ఈ ఒక్క సెలబ్రేషన్ కూడా మనకు సహకారం ఇచ్చి హనుమాన్ జయంతి కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సెన్సిటివ్ ప్లేసెస్ ఏం అంత పెద్ద లేదు, బట్ మనము అన్ని చోట్ల కూడా మనము పక్కబందిగా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 12.5 కిలోమీటర్స్ ర్యాలీ ఉంటుంది. ఎన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ అంటే ఒకటే దగ్గర ఉంటుంది. అక్కడ మెయిన్ మన ముషీరాబాద్ దగ్గర మనము ప్లాన్ చేస్తున్నాం. బాకీ దగ్గర కూడా మనము ఆల్రెడీ ఉన్న బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. అన్ని సీసీటీవీ పెట్టడం జరిగింది. ప్లస్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నేను కూడా లైవ్గా బషీర్బాగ్ ఆఫీస్ నుంచి లైవ్ చూస్తున్నా. అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి కూడా మన సిబ్బంది కూడా లైవ్గా వాచ్ చేయడం జరుగుతుంది. సార్, యూత్కి భక్తులకు మీరు సూచన చేయాలంటే ఏం చేస్తారు? ప్రశాంతంగా, ఎందుకంటే గతం కూడా బాగా ప్రశాంతంగా జరుపుకున్నారు. ఈసారి కూడా జరుపుకోండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మంచి అందరూ కూడా పబ్లిక్ ఇది యూత్ బేసిక్లీ చాలా మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. అనవసరం బైక్ రేసింగ్ కానీ బైక్లో అవాజ్ చేయడం కానీ అనవసరము వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ ఒక్క ఫెస్టివల్ కూడా జయప్రదంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. హనుమాన్ జయంతి అసలు ఎప్పుడు జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అండ్ ఇయర్లీ 2 సార్లు ఎందుకు జరుపుతారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మాజీ బజరంగల్ నాయకులు ఉడత నవీన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, ముఖ్యంగా మనకి హనుమాన్ జయంతి అంటే ముందుగా గుర్తొచ్చేది హనుమాన్ ర్యాలీ. సో ఈ హనుమాన్ జయంతి అసలు ఎలా జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి అంటే ఏం చెప్తారు? అంటే మామూలుగా మీరు అన్నట్టుగా ముందు ఆంధ్రప్రభ ఛానల్కి ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్డ్ వీర హనుమాన్ విజయ ఏదైతే ర్యాలీ జరుపుకుంటున్నామో దాని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సంవత్సరంకి 2 సార్లు మీరు అన్నట్టుగా సంవత్సరంకి 2 సార్లు ఇట్లా ఎందుకు జరుపుకుంటారు చాలా మందికి తెలియదు. అసలు ఇదేంది అదేంది అనేది చాలా మందికి తెలియదు. దీనికి డెఫినేషన్ ఏంటంటే, సీతమ్మ వారి జాడని హనుమంతుల వారు లంక అవతలకి మన సముద్ర దాటి అక్కడ పోయి లంకలో ఉన్న సీతమ్మ జాడ చూసుకొని మొత్తం లంకా దహనం చేసి తిరిగి రాముల వారి దగ్గరకు వచ్చి సీతమ్మ జాడ రాముల వారికి చెప్పిన రోజు రేపు వచ్చే రోజు. ఇది వీర హనుమాన్ విజయయాత్ర పేరు మీద మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి హిందువు కూడా, యువత కూడా, మనం పుట్టడంతోనే గొప్పలంగాము. మనం ఏదైనా కార్యక్రమం గొప్పగా చేస్తే, నలుగురికి పేరు వచ్చేటట్టుగా, నలుగురు మెచ్చుకునే విధంగా మనం ఎదిగితే అది అసలైన విజయం అని చెప్పి దానికి సూచికగా వీర హనుమాన్ విజయయాత్ర బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చేది, తర్వాత వచ్చేది హనుమాన్ జయంతి. అది తిథి ప్రకారం
హనుమంతుడు పుట్టిన రోజు ఓకే. జరుపుకుంటారు. అయితే ఇది మీరు అన్నట్టుగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ జరుపుకునేది బాగా గ్రాండ్ గా చేస్తారు. ప్రతి గుళ్ళో అంగరంగ వైభవంగా చేస్తారు. మన తెలంగాణలో మాత్రం పుత్రుడు పుట్టగానే కాదు, పుత్రుడు విజయం సాధించిన రోజు అసలైన జన్మోత్సవం అనే ఉద్దేశంతో మన తెలంగాణలో ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు. అందులో ముఖ్యంగా బజరంగ దళ ఆధ్వర్యంలో హిందువులందరికీ కూడా, ముఖ్యంగా హిందూ యువతకు అందరికీ కూడా ఒక సందేశం పంపించడానికి, అంటే ప్రతి బజరంగి అంటే విశ్వ హిందూ పరిషత్ అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా విశ్వ హిందూ పరిషత్ మెంబరే బై డిఫాల్ట్. అట్లనే విశ్వ హిందూ పరిషత్లో యూత్ వింగ్ బజరంగ్ దళ్. అంటే హిందువులలో ఉన్న ప్రతి యూత్ కూడా బజరంగ్ దళ్ కార్యకర్తనే బై డిఫాల్ట్. సో రాముల వారి కార్యక్రమంలో హనుమంతుడు ఏ విధంగా అయితే విజయం సాధించిండో, రాముల వారికి హెల్ప్ చేసిండో, అయోధ్య రామ జన్మభూమి ఏదైతే ఆ గుమ్మటాలు అక్కడ బాబరు నిర్మించిన గుమ్మటాలని కరసేవకులు ఏ రకంగా దాన్ని గుమ్మటాలను తొలగించాలని అప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమానికి ఒట్టి విశ్వ హిందూ పరిషత్లో ఉన్న నాయకుల బలం మాత్రమే సరిపోదు, దీనికి ఖచ్చితంగా యువకుల బలం తోడ్పాటు కావాలి. భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా, యువత అందరూ కూడా ముందుకు రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పుడు స్టార్ట్ చేశారు బజరంగ్ దళ్ వింగ్. అప్పుడు భారతదేశంలో ఉన్న యువత అందరూ కూడా కదిలొచ్చి అప్పుడు యూత్ అప్పుడు హనుమంతుడు రాముల వారికి ఏ రకంగా అయితే శక్తి అవసరం పడిందో, విజయానికి దోహదపడిండో, అయోధ్య రామ మందిరానికి కూడా అక్కడ ఉన్న గుమ్మటాలని తీసేయడానికి అప్పుడు బజరంగ్ దళ్ యువకులందరూ కూడా సపోర్ట్ అయింది. అదే క్రమంలో మన తెలంగాణ ప్రాంతంలో ఈ వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. సో ఇది దీనికి తేడా చెప్పాలి. సో ఇప్పుడు బజరంగల్ తో పాటు చాలా మంది ఇప్పుడు ఎవరైతే బజరంగల్ వ్యక్తులు ఉన్నారో, ఆయన హనుమంతులు భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇప్పుడు రేపు ర్యాలీ తీయబోతున్నారు. సో ఈ జయంతి రోజున ర్యాలీ తీయబోతున్నారు. ఈ ర్యాలీ ఏ విధంగా తీయబోతున్నారు, అసలు ఈ ర్యాలీ ఎందుకో? ఈ ర్యాలీ స్టార్టింగ్ చేసింది 2004లో. అప్పుడున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు కొంతమంది ఇది అనుకొని వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని యోజన చేసి ప్రయత్నం చేసి అప్పుడు ఫస్ట్ సంవత్సరం 248 బైక్స్ తోని ఫస్ట్ ర్యాలీ తీసారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్లయితే హనుమంతుడు రామకార్యంలో విజయం సాధించిండో అట్లా హిందూ ధర్మంలో ఉన్న హిందూ యువత తప్పుదారి పట్టకుండా, ఈ డ్రగ్స్ కి దీనికి అలవాటు పడకుండా ఒక ఆరోగ్యవంతమైన, ఒక శక్తివంతమైన, ఒక ఆలోచన పరమైన, విద్యావంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు ఎట్లా ఉందో హిందూ యువత కూడా అదే రకంగా ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతోని అప్పుడున్న బజరంగ్ దళ్ నాయకులందరూ కూడా ఈ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. 2004లో 248 బైక్లతోని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఇంత వటుడింత అన్నట్టుగా ఒక పెద్ద సారూప్యం ఇయ్యాల. 1,00,000కు పైన బైకులతోని ర్యాలీ నిర్వహించేది ఏదైనా అసలు ఉంది అంటే అది మన భాగ్యనగర్ లో జరిగే హనుమాన్ విజయోత్సవ వీర హనుమాన్ విజయ యాత్ర. సో అట్లా ఇది ఇప్పుడు పెరిగింది దీన్ని. సో ఇప్పుడు హనుమాన్ జయంతి రోజున ఈ ర్యాలీ మాత్రమేనా, పూజలు కూడా చేస్తారా? ఎందుకంటే మనం ఎక్కువ వస్తారు బైక్ల మీద, నార్మల్ ఒక ర్యాలీ చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో వాట్ అబౌట్ అంటే పూజలు? నేనేమంటున్నానా, పూజలు చేయడము ఎంత ఇంపార్టెంటో సమాజాన్ని ఉత్తేజపరచడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్. ఒక సేయింగ్ ఉంది, పూజించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్ప అంటారు. ఓకే. అంటే నువ్వు పొద్దస్తమానం దేవుని దగ్గర ఉండి పూజలు చేసి నువ్వు లంగ పని దొంగ పని చేస్తే నీకు పుణ్యం పురుషార్థం దక్కదు. నీకు నువ్వు ఖచ్చితంగా నీ పని కరెక్ట్ నిర్వర్తించి సమాజంలో ఉన్న చెడును నువ్వు ఏలెత్తి చూపించి సమాజంలో నువ్వు ఏ తప్పు చేయకుండా, తప్పు జరిగితే నువ్వు నిలబడి కొట్లాడి హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, హిందువుల కోసం, ఒక దేవాలయం కోసం, ఒక హిందూ మహిళ కోసం, ఒక గోమాత కోసం నువ్వు నిలబడితే నువ్వు కరెక్ట్ ఆ దేవుడికి పూజలు చేసినట్టే, డైరెక్ట్ ఆ దేవుడు నిన్ను ప్రసన్నం చేస్తాడు. సో ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి బజరంగి కూడా గొప్ప యజ్ఞం చేసినట్టుగానే, గొప్ప పూజ చేసినట్టుగానే, వాడు బైక్లో పెట్రోల్ కొట్టించుకొని పొద్దుగాల లేచి స్నానం చేసుకొని ఇంట్లో దేవుని మొక్కి, తల్లిదండ్రులకు మొక్కి, ధర్మ నిష్టతోని ఇలా హిందువుల మీద జరుగుతున్న దాడులకు ప్రతిఘటించడానికి, ఒక సింహం లాగా గర్జించడానికి ఈ ర్యాలీలో పాల్గొంటుండని మనం చూడాలి. ఒక బైక్ మీద వస్తలేనే, ఒక గుర్రం మీద వచ్చిన ఛత్రపతి శివాజీ లాగా నేను చూస్తా. అంటే అట్లా 1,00,000కు పైన బైకులు వచ్చినాయంటే దాదాపు ఒక బండి మీద 2-3 ఉంటారు. 3 లక్షల పై జనాభా పాల్గొనే ర్యాలీ ఈ బైక్ ర్యాలీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే.
బైక్ మీద వచ్చిండు కదా ఏదో వచ్చిండు పోయిండు కాదు. వానికి ధర్మం మీద ప్రేమ, దేశం మీద భక్తి, హిందువుల మీద నిష్ఠ, అన్య మతస్థుల మీద ఒక వాళ్ళకు భయం సృష్టించాలనే ఆలోచన లేకపోతే రారు ఇక్కడ. ఓల్డ్ సిటీలో ఎంతో మంది ఇల్లు అమ్ముకొని పోయినరన్నా. రాత్రి 12 గంటల తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్న ఒక హిందూ ఇంట్లో ఎవడో ముక్కు ముఖం తెలియని కొంతమంది మతోన్మాద ముస్లింలు వచ్చి డోర్ కొడతారన్న. వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి డోర్ కాడ ఎవడు ఉండడు, మళ్ళా పోయి పడుకుంటారు. మళ్ళా వచ్చి డోర్ కొడతాడు వాడు, మళ్ళా వాళ్ళు బయటకు వచ్చి చూస్తే ఎవరు ఉండరు. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ లోపల ఉన్న హిందువులకు భయం కాదన్న? ఇంత రాత్రిపూట ఎవడు డోర్ కొడుతుండు ఏంది అనేది మనకు ఆలోచన ఉండదా? ఆ భయంతోని అక్కడ నుంచి ఇండ్లు సగ్గుకు అమ్ముకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన దాఖలాలు మనం చూసినాం. ఇప్పుడు ఉన్న యువతలో హనుమంతుని భక్తి గురించి, శక్తి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఉన్న యువతికి ఏం చెప్తారు? హనుమంతుని భక్తి గురించి తెలుసుకోవడానికి పర్టికులర్ గా ఏదో ప్రణాళిక చేయడమో, మనం ఏదో దాన్ని ఒక క్లాసెస్ లాగా చెప్పడమో అవసరం లేదు. ఇవాళ రాముడు అంటే ఆదర్శప్రాయుడు. ప్రతి హిందువుకి రాముడు ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప కొడుకు, ఒక గొప్ప భర్త, ఒక గొప్ప అన్న, ఒక గొప్ప శిష్యుడు, ఒక గొప్ప వ్యక్తి అని, గొప్ప రాజు. ఈ రకమైన క్వాలిటీస్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. రామాయణం తెలియని హిందువు లేడు, రామాయణం తెలియని హిందూ యువత లేడు. కాబట్టి అందులో హనుమంతుని పాత్ర ఏంది, హనుమంతుని గుణగణాలు ఏంది. కొంతమంది బుద్ధి లేని క్రిస్టియన్ మతోన్మాదులు కొంతమంది ఏమడుగుతారు తెలుసా? నీకు హనుమంతుడు లాంటి కొడుకు పుడితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు మన హిందువులకు అవగాహన లేక ఏం చెప్తారు తెలుసా? అరే హనుమంతుని లాగా మూతి, హనుమంతుని లాగా తోక ఉంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా అని వాడు సందిగ్ధంలో పడిపోతాడు. అంటే వానికి అవగాహన లేక. మన ధర్మం మీద మనకి ఎప్పుడైతే అవగాహన ఉంటుందో ఎదుటి కరెక్ట్ సమాధానం, చెంప మీదకి వెళ్ళి దెబ్బ కొట్టినట్టు మన సమాధానం చెప్పొచ్చు. తెలియకపోతే వాడికి ఏం చెప్తాం? బెబ్బే అంటాం. కాబట్టి ఒకవేళ అదే ప్రశ్న నన్ను అడిగిన అనుకోండి, నాలాంటి వాళ్ళని అడిగినారు అనుకోండి, బరాబర్ హనుమంతుని లాంటి కొడుకు నాకు ఉడితే నేను గర్వంగా ఫీల్ అవుతా. నువ్వు రూపం చూస్తున్నావురా, నేను గుణం చూస్తున్నా అని చెప్తా. నువ్వు రూపం చూస్తున్నావు, నేను గుణం చూస్తా. హనుమంతుని లాంటి గొప్ప బలశాలి, హనుమంతుని లాంటి గొప్ప విద్యావంతుడు, హనుమంతుని లాంటి గొప్ప శిష్యుడు, హనుమంతుని లాంటి గొప్ప పరాక్రమవంతుడు నాకు కొడుకుగా ఉడితే నేను ఎందుకు కాదంటారా దరిద్రుడు అని చెప్పి మనకి సమాధానం చెప్తా. సో అట్లా హనుమంతుని గుణగణాలు నేటి యువత అవపోసన పట్టుకున్నారు. ఇవాళ సమాజంలో జరుగుతున్న హిందువుల మీద మతోన్మాద ముస్లింలు చేస్తున్న దాడులకు ప్రతిఘటించే వాళ్ళు హనుమంతుని భక్తులే. వాళ్ళకు సమాధానం చెప్పేది కూడా హనుమంతుని భక్తులే, రామ భక్తులే. మొన్న ఢిల్లీలో మనం చూసినాం, ఏదైతే రంజాన్ రోజు వాళ్ళ పండుగ రోజు అక్కడ 2 చుక్కల రంగు మీద పడితే ఓర్వలేక మొత్తం గుంపులు గుంపులు వచ్చి ఆయనను చంపేసారు, తరుణ్ణి చంపేసారు. అప్పుడు అక్కడ ఉన్న బజరంగ్ దళ్ కార్యకర్తలే కదా బయటకు వచ్చి మీ పండుగ రోజు ఇక్కడనే మేము హోలీ ఆడుకుంటామని చెప్పి బాజాప్తా వార్నింగ్ ఇచ్చి మొత్తం రోడ్లు బంధించి సెలబ్రేషన్ చేసుకోరు. సో బజరంగ్ దళ్ యువతనే కదా, మరి హనుమంతుని గుణగణాలే కదా అవి. కానీ ఇక్కడ బజరంగల్ అంటే ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు ప్రేమికుల రోజున మనం చూస్తూ ఉంటాము, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాళి కట్టించడము, దానివల్ల వాళ్ళు ఇంకా అందరికీ తెలిసింది కదా అని చెప్పేసి కొందరు సూసైడ్ కూడా చేసుకొని చనిపోయారు. అంటే మీ బజరంగల్ వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా దీనివల్ల? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బజరంగ్ దళ్ అంటే విశ్వ హిందూ పరిషత్లో ఒక యూత్ వింగ్. విశ్వ హిందూ పరిషత్ అంటే హిందువులకు ఒక ప్రతీక. హిందుత్వానికి, హిందూ సాంప్రదాయాలకు, హిందూ పటిష్టతకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా పనిచేసే సంస్థనే విశ్వ హిందూ పరిషత్. దాంట్లో యూత్ వింగ్. ఇంత చిల్లరగా రోడ్ల మీదకి పోయి ఏదో పార్కులో కనిపించగానే వాళ్ళ ప్రేమికులు కనిపించగానే మేము పట్టి వాళ్ళని కొట్టి పెళ్లి చేసి, ఇవన్నీ అబద్ధం. మేమంటే గిట్టని, మేమంటే పడని, మమ్మల్ని ఓర్వలేని, హిందుత్వం పెరిగిపోతుంది, హిందువులలో అవేర్నెస్ పెరిగిపోతుంది, హిందువులలో అవగాహన పెరిగిపోతుంది, హిందువులలో శక్తి పెరిగిపోతుంది, హిందువులలో ఐక్యత పెరుగుతుంది అని చెప్పి ఓర్వలేక కొంతమంది కావాలని వాళ్ళు కాషాయం కండువాలు కప్పుకొని బజరంగ్ దళ నాయకులుగా చెలామణి అయ్యి పార్కులకు వచ్చి అట్లాంటి దుశ్చర్య చేసిరు. కానీ బజరంగ్ దళ ఖచ్చితంగా పోతుంది, కానీ కౌన్సిలింగ్ ఇస్తుంది. మనకు ప్రేమికుల రోజు ఒకటే రోజుకు ప్రేమకు రోజు కాదు. మనకు 365 రోజులు నువ్వు తల్లిని ఎట్లా ప్రేమిస్తున్నావో, నీ తండ్రిని ఎట్లా ప్రేమిస్తున్నావో, నువ్వు కాబోయే భార్యను అట్లనే ప్రేమించు, నీ ప్రియురాల్ని ప్రేమించు. మనకు గొప్ప ప్రేమికుడు కృష్ణుడు ఉన్నాడు. 16,000 మందిని ఆయన మాయలో పడేసి ప్రేమించుకునే విధంగా 16,000 మంది గోపికలను భర్తగా స్వీకరించిండు, ప్రేమికునిగా స్వీకరించిండు. అంత గొప్ప మతంలో, అంత గొప్ప ధర్మంలో నువ్వు ఉన్నావురా. నీకు ఒక్క రోజు ప్రేమ వద్దు. ఎవడో వాలంటైన్స్ డే వాడు ఒక చిత్తకార్తి కుక్క లాంటి వాడు, వాని పేరు మీద మన భారతదేశంలో
వాలంటైన్ డే జరుపుకోవడానికి బజరంగ్ దళ్ వ్యతిరేకం. అంతేగాని దాన్ని అడ్డుగా పెట్టుకొని ఏడబడితే ఆడ సంస్కృతి సాంప్రదాయం లేకుండా పెళ్లిళ్ళు చేసే పద్ధతి కాదు. పెళ్లి అనేది ప్రతి హిందూ యువకుడే కానీ యువకుడు అమ్మాయికే కానీ చాలా ఇంపార్టెంట్, ఒక టర్నింగ్. కాబట్టి అది కూడా ఒక 2 మనసులు కాదు, 2 వ్యక్తులు కాదన్న, 2 కుటుంబాలు కలిసేది పెళ్లి. అంత చిల్లర లెక్కలు బజరంగ్ దళ్ ఎప్పుడు చెయ్యదు. ఇక్కడ ఏమవుతుంది అంటే సంస్థ చాలా మంది ఫేమస్ కావడానికి కోసం మాత్రమే జై శ్రీరామ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ వారు మాత్రం ఎక్కడైనా గుళ్ళు ధ్వంసం అయితే మాత్రం, హిందువుల గుళ్ళు ధ్వంసం అవుతే మాత్రం రావట్లేదు, జై శ్రీరామ్ అనట్లేదు. ఎందుకని? జై శ్రీరామ్ అని అన్నాడు అంటేనే వాడు కంప్లీట్ హిందుత్వవాదిగా మారిపోయిండు. ఎందుకంటే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటేనా, ఒక కట్టర్ హిందుత్వవాది, ఒక కట్టర్ హిందుత్వవాది అంటే సనాతన హైందవ ధర్మ రక్షకుడైన ఒక కట్టర్ హిందుత్వవాది ఎంతమందితో ఫైట్ చేయాలి మీకు తెలుసానా? సెక్యులర్తో ఫైట్ చేయాలి, తర్వాత కమ్యూనిస్టుతో ఫైట్ చేయాలి వాడు, తర్వాత నాస్తికుడు లెఫ్టిస్ట్ భావాలు జరాలు ఉంటాయి వానితో ఫైట్ చేయాలి, తర్వాత యాంటీ ఇండియన్స్ ఉంటారు వాళ్ళతోని ఫైట్ చేయాలి వీడు, తర్వాత ముస్లిమ్స్ ఉంటారు మతోన్మాద ముస్లింలు, సంఘ విద్రోహ చర్యలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ముస్లింలతోని ఫైట్ చేయాలి, క్రిస్టియన్స్ తోని ఫైట్ చేయాలి, మత ప్రచారాన్ని అడ్డుకోవాలి, లవ్ జిహాద్ అడ్డుకోవాలి, గోహత్యను అడ్డుకోవాలి, దేవాలయాల ధ్వంసం చేసి అడ్డుకోవాలి. ఇన్ని రకాలుగా ఒక హిందుత్వవాది పనిచేయాలన్న అందరిని ఎదుర్కొని. కాబట్టి జై శ్రీరామ్ అని వాడు అన్నాడంటే వాడి మనసులో హిందుత్వం మీద ఒక ఆలోచన మొదలైనట్టే, వాడు సింహం లాగా అడుగులు మొదలు పెట్టినట్టే. ఇవాళ జై శ్రీరామ్ అని గమ్మునుండొచ్చు, రేపు జై శ్రీరామ్ అని ఎదుటిని ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఓట్ల కోసం జై శ్రీరామ్ అనేవారు ఉన్నారా లేదా? ఒక రాజకీయ వ్యక్తిగా ఏం చెప్తారు అన్నా? మీరు చూస్తలేరానా, కాంగ్రెస్ నాయకులన్నా రాజకీయం ఆడి రాజకీయం కోసం ఓట్ల రాజకీయం చేసేది, సంతుష్టీకరణ రాజకీయం చేసేది కాంగ్రెస్ నాయకులు. హిందూ నాయకులు, జై శ్రీరామ్ అనే నాయకులు హిందుత్వం అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటోళ్ళు మా బీజేపీలోనే కానీ లేకపోతే హిందుత్వంలోనే కానీ ఉండరానా, కాంగ్రెస్ నాయకులు ఉంటారు. మొన్న చూసినాం కదా జగ్గారెడ్డి గారు ఏ రకంగా దేవాలయం మీద నిలబడి లడ్డూలు ఇట్లా ఇసురుతుండు, ఒక కుక్కలకు బిచ్చగాన్లకు కూడా అట్లా ఏడేవాడు, మనసున్నోడు బిచ్చగాన్లకు కూడా అట్లా ఏరనా, కుక్కలకు కూడా ప్రేమగా పెడతారన్న. మనం అంతకన్నా దారుణం అన్న, గుడి మీద నిలబడి లడ్డూలన్నీ ఇట్లా ఇసురుతున్నాడు, మొత్తం మనల్లో తీసుకుంటున్నారు. ఎంత ఖండకవరం, ఎంత బల్పు ఆయనకు. పోనీ మరి అదే ముస్లింలు మన రంజాన్ అప్పుడు ఇఫ్తార్ విందించినప్పుడు మైక్ పట్టుకొని ప్రతి టేబుల్ దగ్గరికి పోయి అమ్మ నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి అని వాడు ఉన్న వెయిటర్లను బెదిరించి ఇద్దరు ఓలావరే అని చెప్పి ఎంత ప్రేమతో వాళ్ళకి తినిపించిండు. ఇది సంతుష్టి రాజకీయం కాదా? మీకు ఇవి ఎందుకు కనిపించాయి మీకు? అంటే జై శ్రీరామ్ అనే హిందూ నాయకుడు ఓట్ల కోసం రాజకీయం చేస్తుండు. బరాబర్ హిందుత్వం కోసం నిలబడతారు మన్నా మేము. బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా హిందుత్వం కోసం నిలబడతారు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నప్పుడు ఎవడు మాట్లాడాడే? ఒక రాజకీయ పార్టీ, ఒక నేషనల్ పార్టీ, ఒక సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి మైక్ పట్టుకొని మాట్లాడతాడు, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. అది మతోన్మాద పార్టీ కాదా? మరి బీజేపీ ఎందుకు హిందువుల కోసం నిలబడద్దు? బీజేపీ హిందువుల కోసం నిలబడుతుంటే ఎందుకు హిందువులు గుర్తిస్తలేరు? అటు వన్ సైడ్ ముస్లింలందరూ కాంగ్రెస్కి ఓటేస్తున్నప్పుడు ఎందుకు హిందువులందరూ వన్ సైడ్ బీజేపీకి నిలబడరు? ఇది ఆలోచించాలి. రాబోయే కాలంలో ఇప్పుడున్న సమాజంలో ఎట్లా దాడులు జరుగుతున్నాయి, ఎట్లా ముస్లింలు మన హిందువుల మీద దాడులు చేస్తున్నారు, వీళ్ళందరికీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇచ్చారో ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నప్పటి నుంచి దాడులు పెరుగుతున్నాయి. మీరు గమనించండి. మీరు అడిగేటోడు లేడు, ప్రశ్నించేటోడు లేడు. ఇవాళ గ్రౌండ్లో దిగి కొట్లాడేది బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఇవాళ గ్రౌండ్లో దిగి కొట్లాడేది హిందుత్వ కార్యకర్తలు. మరి హిందుత్వ కార్యకర్తలు జై శ్రీరామ్ అని ముంగడికి వచ్చినప్పుడు వానికి అవేర్నెస్ వచ్చినట్టే కదా. దేశంలో జరుగుతున్నా, రాష్ట్రంలో జరుగుతున్నా, నీ బస్తీల నీ గల్లీలో జరుగుతున్న పర్వసనాలలో వాడు అవపోసన పడుతున్నాడు. హిందువుల మీద అన్య మతస్థులు ఏ రకంగా దాడులు చేస్తుండో గుర్తిస్తుండు, గుర్తెరిగి బయటకు వస్తుండు. వాడున్న ముసుగు, సెక్యులర్ అనే ముసుగును తొలగించుకొని కట్టరి హిందువుగా మారి యుద్ధ రంగంలోకి దిగుతుండు హిందూ యువత. ఇంకా వాడిని ఆపేటోడు ఎవ్వరు లేడు. మొన్న మనం ఢిల్లీలో చూసినాం, ఇదే విధంగా మొత్తం అన్ని రాష్ట్రాలలో చూస్తాం ఖచ్చితంగా. అన్న ఇప్పుడు ఎక్కడైతే మనకి గుళ్ళు ధ్వంసం అవుతూ ఉన్నాయో అసలు ఈ ధ్వంసం ఎందుకు అవుతూ ఉన్నాయి, ఎవరు చేస్తూ ఉన్నారు, అసలు ఎలా అవుతున్నాయి అంటే ఏం చెప్తారు అన్న? ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అడిగిందన్న. పిచ్చోడికి మత పిచ్చి ఉంటే అటు పిచ్చోడు కాదు, అటు సెక్యులర్ కూడా కాదు. వాడు ఏమిందాడు? మతోన్మాదం. వాడు హిందూ అయినా క్రిస్టియన్ అయినా
అంటే ఒక మత పిచ్చి పెట్టుకొని ఇంకో మతాన్ని తక్కువ చేసి ఇంకో మతాన్ని టార్గెట్ చేసి ఇంకో మతం దేవీ దేవతల్ని తిట్టడం దూషించడం ఇంకో మతం దేవతల్ని వాడు కాలుతో తన్నడం దేవుడు ఆలయం దగ్గరకు వచ్చి వాడు మళ్ళా మూత్ర విసర్జన చేయడం ఇవన్నీ మత పిచ్చున్నోడు కానీ పిచ్చోడు కాదు ఇది మనం అది క్లారిటీ ఉండాలి మనకు మత పిచ్చి వేరు పిచ్చోడు వేరు సో ఎక్కడ దాడులు జరిగినా వాళ్ళు ఏమంటారంటే పోలీసులు లేదు ఇతనికి అదే అంటున్నారు చెప్తున్నారు ఎక్కడైనా ఇదే చెప్తారు ఇది రిపీటెడ్ అయిపోయింది అరిగిపోయిన రికార్డు అవును గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఇది రెగ్యులారిటీ అయిపోయింది ఏమైందంటే ఎక్కడ దేవుడు మీద దాడి జరిగినా ఎక్కడ ఆలయం మీద జరిగినా వాడు మతి స్థిమితం లేనోడు అని చెప్పి రాసేసి ఫైల్ కొట్టేసి పక్కన పెడతారు వీళ్ళకి ఎక్కువ పనొద్దు కదా ఎందుకంటే కాంగ్రెస్ నాయకులందరూ వీళ్ళ మీద ఫోర్స్ పెంచుతారు కదా అరే ఏం రా నువ్వు బాగా డ్యూటీ చేస్తున్నావు ఈ నుంచి తీసి పడేస్తా నిన్నని వీనికి ఏం కావాలి జీతం కావాలి ప్రమోషన్లు కావాలి హిందుత్వం కోసం పనిచేసే వానికి ప్రమోషన్ ఎందుకు దొరుకుతుందనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సో నేనేమంటున్నా మత రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టేది మతోన్మాద ముస్లింలు దేవాలయాల మీదకి వచ్చి దాడులు చేసేది మతోన్మాద ముస్లింలు ఇది మనకు క్లారిటీ ఉండాలి మనం సోయి తెచ్చుకోవాలి సెక్యులర్ ముసుగుల నుంచి బయటికి రావాలి ఇళ్లకెళ్ళి బయటికి రావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ యువత ఒక్కొక్క ఛత్రపతి శివాజీ అయి ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ దేవాలయం నాది ఈ హిందూ మహిళలు నా అక్క చెల్లెళ్ళు అనే భావన ఏ రోజు వస్తుందో ఈ గోమాత నాకు సకల దేవతలకు నిలవని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు వీళ్ళన్నిటిని కూడా తిప్పి కొడతాడు ఇదే దేవాలయాల దగ్గర జరిగిన దాడులు మా మల్కాజ్గిరిలో అయిందన్న కట్టమైసమ్మ గుడికాడ ఒక వచ్చి మలమూత్ర విసర్జన చేసి అపవిత్రం చేసిపోయిండు మేమేం చేసినాం ఎంబడే అందరు కూడా వచ్చిర్రు వాడిని కొంతమంది కొట్టిండ్రు పోలీస్ స్టేషన్ కి అప్ప చెప్పారు వాళ్ళు కేసులు వేసారు వాడిని జైలు వేసారు ఇంతవరకు ఫైన్ బాగుంది కదా మా మీద కేసులైనా అన్న ఎందుకంటే అరే మా దేవాలయాన్ని అపవిత్రం చేసిండు వాడు వాడి మీద కేసు వేయాలి వాడు సమాజంలో తిరగకుండా వాడిని లోపటేయాలి వాడు సమాజంలో తిరిగితే వాడు ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొడతాడు హిందూ ముస్లిం గొడవలు పెరుగుతాయని చెప్పి మేము అంటే మేము ధర్నా చేస్తే మేము రాస్తారోకో చేస్తే మా మీద కేసులైనాయన్న టార్గెట్ చేసి పోలీసులు మా మీద కేసులు చేసారు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెడదామని 1-2 నెలల ముందు నుంచి అనుకోని ఆడ గద్దె కట్టి మొత్తం అన్ని రకాలుగా చేస్తే విగ్రహాన్ని తీసుకొచ్చి పెడితే ఆ విగ్రహం తొలగించిండ్రు మీదికెళ్ళి మా మీద కేసు బుక్ చేసిరన్న మేము సంఘ విద్రోహ శక్తిదా మేము విగ్రహం పెట్టేది మేము లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే హిందూ స్థాపన చేసిన సామ్రాజ్య స్థాపన చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరుడన్న హిందువులకు భారతదేశంలో లేమా మనం ఆడ విగ్రహం పెడితే దాన్ని తొలగించడం కాకుండా తొలగించుడే పెద్ద తప్పు చేసిరు పైగా ఆడ పెట్టడానికి ప్రయత్నించే మా మీద కేసులు బుక్ చేసి మాకు నోటీస్ ఇచ్చి మమ్మల్ని బైండవర్లు ఉన్నాం ఇప్పుడు నేను బైండవర్లు ఉన్నా తెలుసా మీకు ఈ విషయం 6 నెలలు నేను బైండవర్లు ఉన్నా మాట్లాడొద్దని చెప్పిన పోలీసులు మా నోరు నొక్కేసిరు అయినా హిందుత్వం కోసం ఎప్పుడు అవసరం పడితే అప్పుడు గొంతిపుతాం అవసరమైతే కదము దొక్కుతాం ఇంకా అవసరమైతే కత్తి కూడా చేతిలో పడతాం కానీ వెనుకాడేది లేదు ఈ కేసులకు బైండవర్లకు లేకపోతే జైళ్లకు భయపడే బతుకులు మా హిందూ బతుకులు కావు కట్టర్ హిందువులు అట్లా బతకనే బతకరు అన్న ఇప్పుడు ఉన్న యువత హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి గురించి ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి ఒకటే ఎగ్జాంపుల్ అన్న హనుమంతుడిని మనం వీడియోలు చూస్తుంటాం ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో రేపు యూత్ కి బాగా అలవాటు కదా ఇట్లా రోల్ చేస్తుంటారు కదా హనుమంతుని గురించి వచ్చినప్పుడు ఒక్కసారిగా మనం అలర్ట్ అయిపోతాం గూస్ బంప్స్ వచ్చేస్తాయి మనకు మైండ్ లో తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అంత గొప్ప పరాక్రమవంతుడు అన్న రామాయణంలో సీతమ్మని ఎప్పుడైతే అపహరించకపోయినప్పుడు రావణాసుడు సందిగ్ధంలో ఉన్న రాముడికి రామాయణంలో హనుమంతుడు ఎంట్రీ అయ్యేదాకా ఒకలాగుంటది రామాయణం అదే హనుమంతుడు వచ్చిన తర్వాత రామాయణం సారూప్యమే మారిపోతుంది రాముడు ఎందుకన్నా ఇంత ఫేమస్ అంటే కొంతమంది చెప్తారు రాముని వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు రాముని వెనకాల విభీషణుడు ఉన్నాడు రాముని వెనకాల సుగ్రీవుడు ఉన్నాడు అందరికన్నా బలవంతుడైన హనుమంతుడు ఉన్నాడు కాబట్టి అలా రాముడి కోసం ప్రాణం ఇస్తాడు హనుమంతుడు రాముడి కోసం ప్రాణం ఇస్తాడు లక్ష్మణుడు కాబట్టి హనుమంతుడు ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప మనిషి అయిండు సో ఒక వ్యక్తి కోసం ధర్మో రక్షతి రక్షిత అన్నారు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది తర్వాత రాముడు నిలువెత్తు నిదర్శనం ధర్మానికి రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు అంటే రాముడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం ఆ ధర్మానికి చిన్న ఆటంకం కాదు కదా చిన్న కష్టం వచ్చిన నిలబడేటోడు హనుమంతుడు మరి నీ దేశం భారతదేశం నీ ధర్మం సనాతన హైందవ ధర్మం నీ సనాతన ధర్మ
రక్షకులుగా మన కర్తవ్యం ఏంది? హనుమంతుని ఆలోచనలు, హనుమంతుని గుణాలు, హనుమంతునిలాగా ఒక శారీర దారుఢ్యం ఇవన్నీ పెంచుకొని ధర్మరక్షణ చేయడమే మన పని. సో ఆ రకంగా హనుమంతుని చూసి నేర్చుకొని ప్రతి ఒక్కరు బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ సెక్యులర్ ముసుగులో ఉండి అటు ఇటు నిలబడి గోడ మీద నిలబడి తమాషాలు చూసే హిందువులు దయచేసి బయటికి రావాలా. మీరు స్వచ్ఛందంగా యుద్ధానికి పిలుపుని ఇచ్చేస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నలుమూలల మన బైన్సా అల్లర్లు చూసినాం. అరే వరంగల్ సాయిబాబా గుళ్ళ ఒక ముసలి పూజారన్న ఆయన మైక్ పెట్టుకొని ఆయన సాయి చాలీసా పెట్టుకొని పెడితే అక్కడ ఉన్న ముస్లిం వాడు అది భరించలేక వాడు వచ్చి దాడి చేసి ముస్లింని అతి కిరాతంగా కొడితే ఆ నుంచి హైదరాబాద్కి వచ్చి హాస్పిటల్లో చచ్చిపోయినాయి. అంటే ఒక ముస్లిం అనేటోడు ఎట్లయిపోతుండంటే హిందువుని వాడు టాలరేట్ చేయడం. వాడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఒక అపోహ నింపేశారు మన లోపల. ఎక్కడ బాయ్ బాయ్? నువ్వు అనుకుంటే సరిపోతుందా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని? వాడు అనుకోవద్దా వాడు? సో మనం ఎందుకు అనుకోవాలి వానికి లేనప్పుడు? ఒక సాయిబాబా ఆలయం నుంచి వచ్చిన మైకుల శబ్దంనే నువ్వు భరించలేక వచ్చి వాడిని కొట్టి చంపేసినప్పుడు, ఇంకోటి గీడ శనగచెర్ల హోలీ అప్పుడు వాళ్ళు బాక్సులు పెట్టుకొని చిన్న బాక్సులు పెట్టుకొని వాళ్ళు హోలీ ఆడుతుంటే పక్క మసీదుల నుంచి 100 మంది వచ్చి ఆడ ఉన్న వాళ్ళని సింగ్స్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కొట్టిరు. పైగా కేసులు వల్ల వాళ్ళ మీద అయినాయి. వాళ్ళు దాడి చేయబడ్డారు, మళ్ళీ వాళ్ళ మీద కేసులు అయినాయి. మొన్న మనం చూసినాం ఢిల్లీలో ఆయన తరుణ్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాపన్న తెలిసి తెలియక ఒక రంగుల బెలూన్ కింద పడితే ఒక 2 చుక్కలు ఆమె తురుకామె బుర్కా మీద పడితే ఓర్వలేక మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి మొత్తం ఆ గల్లీలో ఉన్న ముస్లింలు అందరూ వచ్చి అతి కిరాతకంగా దాడి చేసి పెద్ద బండరాయి అని గుండె మీద పెట్టి చంపేసింది. మనం చూడలే. ఎక్కడో బంగ్లాదేశ్ లా నిలువెత్తుగా సజీవ దహనం చేసిరు, అవి చూసినాం మనం. పక్కన పాకిస్తాన్ లో ఎన్నో దారుణాలు చూసినాం మనం. కాశ్మీర్ లో ఎన్నో అరాచకాలు చూసినాం మనం. ఇప్పుడు అది కాదు కదన్నా, మన చుట్టుపక్కల కూడా అవుతున్నాయి కదా అన్న. ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా ఇప్పుడున్న యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను హనుమాన్ జయంతి సందర్భంగా రేపు జరగబోయే వీర హనుమాన్ విజయ యాత్రలో భాగ్యనగర్ లో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఈ ర్యాలీలో ఉండాలి. పాత బస్తీలో ఉన్న ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి మనం రక్షణగా నిలవాలి. అక్కడ ఉన్న ఎప్పుడైతే మైనారిటీ హిందూస్ ఉన్నారో ఆడ ముస్లింలతోని వాళ్ళకి థ్రెట్ ఉంది. అదును చూసి వాళ్ళ మీద దాడి చేస్తుర్రు. లోపల తెలియకుండా దాడులు అవుతున్నాయి. ఒక్క లవ్ జిహాద్ పేరు మీద అనేక హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళు తీసుకొని పోతుర్రు అన్న. పందులు అన్నట్టు పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళని బయట దేశాలకు అమ్మేస్తుర్రు. అదే ఒక హిందూ ముస్లిం అమ్మాయిని లవ్ చేసుకుంటే రోడ్డు మీద పట్టుకొని వాడిని కొట్టి చంపుతారు. ఇది మనం చూసలేమా మన ఓల్డ్ సిటీలా ఎట్లా? సో అక్కడ ఉన్న హిందువులకు భరోసాగా భాగ్యనగర్ లో ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా బయటికి రావాలి. బండేసుకొని రేపు పొద్దుగాల బండ్ల నిండా పెట్రోల్ కొట్టుకొని స్వచ్ఛందంగా నీ ఖర్చులతోనే ధర్మరక్షణ కోసం మీరందరూ బయటికి రావాలి. ప్రతి ఒక్క హిందూ యువత బై డిఫాల్ట్ బజరంగియే, బజరంగ్ దళ కార్యకర్తనే. ప్రతి ఒక్కరి బాధ్యత ఈ ధర్మం పట్ల, ఈ దేశం పట్ల, నీ హిందువుల పట్ల, నీ సనాతన ధర్మం పట్ల ఆ నిష్టతోని మీరందరూ కూడా బయటకు వచ్చి రేపు ర్యాలీలో పాల్గొని అన్య మతస్థులు ఒక భయం సృష్టించాలి. మా వైపు కన్నెత్తుతే నీ వైపు ఖడ్గమెత్తుతాంరా అనే విధంగా, మా వైపు నువ్వు అసూయగా చూస్తే నీ గుడ్లు వీకేస్తామనే విధంగా, మా మీద నీ చేయబడితే నీ ప్రాణం పోతుంది అనే విధంగా ప్రతి హైందవ వీరుడు బయటకు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఒక భయం సృష్టించి మన హిందువులకు ఐక్యత సత్తా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ప్రతి ఒక్కరు బయటికి రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ మీరు అన్న ప్రకారం భక్తితో కాదు భయం పుట్టించేలాగా రావాలంటున్నారా? ఎగ్జాక్ట్లీ. భక్తి ఆబ్వియస్లీ ఉంటది. భక్తి ఉన్నప్పుడే మనకి దేవుని మీద నిష్ట ఉంటది. భక్తి ఉన్నప్పుడే దేవుని మీద నిష్ట వస్తుంది. ఆ నిష్ట ఉన్నప్పుడే ఆ దేవుడి గుణగణాలు వస్తాయి. అన్న మన హిందూ ధర్మంలా ఏ దేవుని దగ్గర ఒక ఖడ్గం లేకుండా, ఏ దేవుని దగ్గర ఒక వెపన్ లేకుండా ఉన్న దేవుడు ఒకటి చూపాయన్నా. ఈ సాయిబాబా, నిన్న వచ్చిన సాయిబాబా గురించి నేను చెప్తలేను. ఆ మధ్యలో వచ్చిన ఆయనే సాయిబాబా, ఆయన దేవుడు చేసి కూర్చోబెట్టి హిందువుల్ని కూడా పనికిరాలని చేసి పట్టిస్తారు. దాని గురించి వద్దు, టాపిక్ కాదు అది. మన హిందూ ధర్మంలో ఏ దేవుని దగ్గర వెపన్స్ లేవంటున్నా. మరి దేవుడే వెపన్స్ పట్టుకొని ధర్మ రక్షణ కోసం, ధర్మ స్థాపన కోసం యుద్ధం చేయడానికి ప్రతి యుగంలో అవతరించిండన్న. ఎక్కడ పాపం పెరిగిపోతే అక్కడ పాప పరిహారం చేయడానికి అవతారం ఎత్తి వచ్చిండు మన దేవుడు. ప్రతి యుగంలో ఒక వెపన్తోనే వచ్చింది కదా. మరి మన దగ్గర ఎందుకు ఉండొద్దన్నా? మనం ఎందుకు శక్తివంతులుగా ఉండొద్దన్నా?
బరాబర్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నోడే, యుద్ధం కావాలని కోరుకునేటోడు రాజు కాదంటనా. కానీ యుద్ధం వస్తే ఎదుర్కొని నిలబడేటోడు రాజు. నేను అదే చెప్తున్నా, మనం ఏ దేశం మీద దండయాత్రలు చేయలే, మనం ఏ ముస్లింని అన్యాయంగా మనం దాడి చేయలే. నిజంగా మీరు చెప్పండి అన్న, హిందువులు మొదటి నుంచి కూడా ఇదే మైండ్ సెట్ తో నుండి దాడి చేసే మైండ్ సెట్ తో ఉంటే ఇవాళ భారతదేశంలో ఇన్ని మసీదులు ఎందుకు వస్తాయనా, ఇంతమంది ముస్లిం జనాభా ఎందుకు పెరుగుతారనా, ఇన్ని క్రిస్టియన్ల కమ్యూనిటీస్ ఎందుకు పెరుగుతాయనా, ఇన్ని చర్చిలు ఎందుకు పెరుగుతాయి అంటే మన దగ్గర సామరస్యత లేకపోతేనా, మత సామరస్యం లేకపోతేనా, పరమత సహనం మనకు లేకపోతేనా ఇన్నిగానే పెరిగినాయి. సో ఇన్ని రోజులు సెక్యులర్ గా మనం బతికి చాలా మందికి పెంచి పోషించి పాముకు విషం పోసి పెంచినాం మనం. కాబట్టి ఇప్పుడైనా మీ శక్తిని మీరు తెలుసుకోరి, మేక వన్న పులుల్లాగా బతకకండి. ఆ మేక తోలు ఉన్నది ఏదైతే సెక్యులర్ ఉందో ఆ సెక్యులర్ అనే మేక తోలుని తీసి పడేసి కట్టరి హిందువులాగా సింహాల్లాగా బయటికి రామని నేటి యువతకు నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అన్న. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.